హలో ఫ్రెండ్స్, చాలామంది ఫస్ట్ క్వాలిటీ టైల్స్ గుర్తుపట్టడం ఎలాగని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నాకు ఫస్ట్ క్వాలిటీ టైల్స్ గుర్తుపట్టడం చాలా ఈజీ. అలాగే బాక్స్ రేట్ ఎంత ఉందనేది అది కూడా గుర్తుపట్టచ్చు. ఫస్ట్ క్వాలిటీ టైల్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. అలాగే బాక్స్ ఎంత పడుతుంది అనేది కూడా మొత్తం ఈ వీడియోలో కవర్ చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో ఛానల్ అయితే గ్రో అయితే చాలా కావడం లేదు. నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరు కూడా చూస్తున్నారు. నా వీడియోస్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చితే నువ్వు వీడియో ఓపెన్ చేస్తారు, లేకుంటే లేదు. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇప్పుడు 12/18 వాల్ టైల్స్ చూపిస్తాను మీకు, సిరామిక్ వాల్ టైల్స్. ఇందులో ఫస్ట్ క్వాలిటీ అది, సెకండ్ క్వాలిటీ అది మీకు చూపించేస్తాను. వీడియోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చి ఫస్ట్ క్వాలిటీ టైల్స్ గుర్తుపట్టడం అలాగా, సెకండ్ క్వాలిటీ టైల్స్ గుర్తుపట్టడం ఎలాగని చాలామంది అడుగుతుంటారు. ఇక్కడ కనిపిస్తుంది కండి, ఈ రెండు బాక్సుల్లో ఫస్ట్ క్వాలిటీ అది, సెకండ్ క్వాలిటీ అది అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే పీస్ కూడా చూపిస్తాను మీకు. పీసు చేతిలో పట్టుకొని చూపిస్తాను. పీస్ క్వాలిటీతోనే తెలుసుకోవచ్చు మీరు. ఫస్ట్ క్వాలిటీ బాక్స్ కూడా వేరే ఉంటుంది. ఇది చూడండి, ఇది టైల్, ఇది ఎలివేషన్ టైల్స్. మీకు ఆ బాక్స్ కూడా చూపిస్తాను. అంటే ఇక్కడ గమనించవచ్చు మీరు, బాక్స్ అది డిజిటల్ ఉంది, ఇది నార్మల్గా ఉంది. ఇది నార్మల్ బాక్స్. ఇంకొకటి ఇక్కడ కంపెనీ ప్రింటింగ్లు కాదు ఇవి, చూడండి స్టిక్కర్ అతికిచ్చినట్టు ఇవి. ఇది నార్మల్ బాక్సే, చూడొచ్చు. ఇక్కడ స్టిక్కరింగ్లో కూడా తేడా ఉంటుంది, చూడండి. స్టిక్కరింగ్లో కూడా తేడా ఉంటుంది. దీనిలో కూడా సెకండ్ ఉంటాయి, సెకండ్లోనే ఫస్ట్ క్వార్టర్లోనే సెకండ్ కూడా ఉంటాయి. ఇది చూడండి, ఈ బాక్స్కి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. చూడండి థిక్నెస్, చూడండి పీసు థిక్నెస్ ఎంత ఉందో చూడండి. ఇది 6 mm థిక్నెస్ ఉంది, ఇది 7 mm థిక్నెస్ ఉంది. చూడండి థిక్నెస్లో కూడా వేరే ఉంటుంది. ఇది ఒరిజినల్ అంటే ప్యూర్ ఒరిజినల్ కాదు, ఒరిజినల్లోనే సెకండ్ క్వాలిటీ. ఇదే ఒరిజినల్ టైల్స్లోనే సెకండ్ క్వాలిటీ, కాకపోతే దానికంటే కొద్దిగా లో క్వాలిటీ ఇదే. కాబట్టి మీకు అట్టతో సహా మొత్తం క్వాలిటీ తగ్గించింటాడు, ఎందుకంటే తక్కువ రేటు పడుతుంది బాక్స్. ఇది కొద్దిగా ఎక్కువ రేటు పడుతుంది. ఇది 300 రూపాయలు లేదా 270, 280 ఆ మధ్యలో బాక్స్ అమ్మచ్చు. ఇది ఇప్పుడు చూపిస్తుండేది. అలాగే దీనిలోనే మీకు ఇంకొక పీస్ చూపిస్తాను, చూడండి. ఇది చూడండి, ఇది మామూలు నార్మలే. ఇది అయితే విపరీతమైన బెండ్లు ఉంటాయి నాకు తెలిసి. చూడండి బెండ్, చూడండి ఎంత కనిపిస్తుంది బెండ్. మీకు కనిపిస్తుంది లేదా కింద కామెంట్ చేయండి బెండ్. సో ఎంత బెండ్ ఉందో చూడండి. ఇది 6 mm థిక్నెస్ వస్తుంది, తక్కువ థిక్నెస్ ఇది. చూడండి ఇట్లా చూడండి, మీకు బెండ్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ఎంత బెండ్ ఉందో చూడండి. చాలా బెండ్ ఉంది. కాబట్టి టైల్స్ గుర్తుపట్టడం చాలా ఈజీ. కాకుంటే షాపులలో డైరెక్ట్ బాక్సులు చూపిరు, మీకు పీసులు షాంపుల్ పీస్ చూపిస్తారు. కాబట్టి మనకు షోరూముల్లో ఇట్లా షాంపుల్ పీసులు పెట్టింటారు అంతే. ఆడ మంచి టైల్స్ పెట్టింటారు షాంపులు చూపించేటివి. కాకుంటే మనకు సరుకు వచ్చేటప్పుడు మాత్రం వేరే రకం సరుకు వస్తుంది. కాబట్టి మీరు చూసి తీసుకోవాలి. మీరు టైల్స్ కొనేటప్పుడే మాకు ఇదే సరుకు రావాలని చెప్పచ్చు. అలాగే బాక్స్ రేట్ చూడండి, ఇక్కడ ఎంఆర్పి రేట్ అని చెప్తున్నారు. చూడండి ఎంఆర్పి రేటు 400 రూపాయలు అని ఇచ్చినారు. చూడండి ఒకటేసారి 400 అని ఇచ్చినాడు. ఇది 400 ఏమి ఉండదు, ఇది 270, 300 రూపాయల లోపలే రేట్ ఉంటుంది అంతే. ఇంకా సచ్చే గొర్రె ఆడికే.
తక్కువ రేటువే. అయినా కూడా వాళ్ళు టైల్స్ వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముతారు. ఇవి 300 రూపాయల పైన అమ్ముతారు నాకు తెలిసి. బాగా తెలిసిన వాళ్ళు అయితే ఇంకా తక్కువ రేటు 260 270 లోపల తీసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చింది అనిపిస్తున్నాను. నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఆగండి వీడియో అయిపోయింది అనుకోకండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మంచి మంచి కంటెంటే చేస్తున్నాను. బాగా ఉపయోగపడే వీడియోసే చేస్తున్నాను. నాకు తెలిసిన ప్రకారంగా మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక 2 నెలల పైన అవుతుంది మంచి వీడియోస్ చేస్తున్నాను, ఉపయోగపడేటివి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నారు. ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది కాబట్టి నా ఛానల్లో మీరు వీడియో ఓపెన్ చేస్తారు, లేదంటే ఓపెన్ చేయరు కదా. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకే బాగుంటుంది, మంచి మంచి వీడియోస్ చేయాలంటుంది. సో సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.